లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఆయన నోరు విప్పితే ఏం మాట్లాడతారో ఏం బయట పెడతారో అని కారు పార్టీ నేతలు కలవరపడుతున్నారట. అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమని, వారి జాతకం మొత్తం తన దగ్గర ఉందన్నారు అసదుద్దీన్. ఎంఐఎం అధినేత దగ్గర ఉన్న జాతకం ఏంటో అని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. వాటిని బయట పెట్టాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. నోరు విప్పితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అని హెచ్చరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ జాతకం మొత్తం తన దగ్గర ఉందని, మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు చేసింది మీరు కాదా అని హెచ్చరించారు ఓవైసీ. గత 10 ఏళ్లలో మూసీ సుందరీకరణ పేరుతో ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండేసరికి నేతల్లో అహంకారం పెరిగిందని, ప్రజలను పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ కి అన్ని సీట్లు రావడానికి కారణం ఎంఐఎం అని వ్యాఖ్యానించారు. అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిందని, అవసరమైతే వారి జాతకం మొత్తం బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. टीआरएस वालों को जरा इंट्रोस्पेक्शन करने की जरूरत है, इंट्रोस्पेक्शन करने की जरूरत है उनको. ये जो प्लान बना मूसा नदी का नहीं बनाए थे तुम लोग, और मैं जाके बोला नहीं था मत बनाओ प्लान बोल के. ये अब खुल के बोलूं पूरे बात मैं यहाँ पे, ये बीमारी को पैदा करने वाले तुम लोग ही हैं. गंडी पेट से पानी नहीं छोड़ रहे थे, कई को नहीं छोड़े थे पानी गंडी पेट से मूसा नदी में. ये हमारे नामपल्ली के एमएलए थे मेराज साहब. गंडी पेट से पानी आया तो या पानी आता उनके पास, जो आपका जो वो टैंकी बनाए आप, ये यहाँ पे कौन सा टैंकी है वो बोजागुट्टा पे, पूरी प्लानिंग आप लोग शुरू करें. आज भी हम बोल रहे आप घरों को हाथ लगाए बगैर काम करना चाह रहे, मोस्ट वेलकम. ये टीआरएस वाले जो है ना, घड़ी में ताश क्या बोलते, घड़ी में माशा घड़ी में ताशा, कंसिस्टेंसी रखो. क्या बोल रहे एमआईएम पार्टी के बारे में? 2023 के इलेक्शन में तुम्हारे को जो हैदराबाद में तुम जितने सीटें जीते जीएचएमसी में, मंजलिस की वजह से तुम जीते, तुम मंजलिस की सपोर्ट के जीते तुम वहां पे, और तुम्हारी गलतियों की वजह से. तुम अगर 24 कैंडिडेट्स रिपीट नहीं करते तुम जीत जाते थे तुम, मगर तुम लोग अहंकार में थे. मंजलिस के बारे में बोल रहे ना, बहुत बोल सकता हूं मैं, मगर शर्मिंदा वो लोग हो जाएंगे. नहीं बोलना चाह रहा हूं, इतना ही बोल के रुक जा रहा हूं अभी, वरना आइन 3 टाइम हराज होगा यहाँ पे. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. రహస్య ఒప్పందాలన్నీ బయటపెడితే పరిస్థితి ఏంటో అని ఆత్మ పరిశీలనలో కారు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లలో చేసిన అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటపడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై త్వరలోని కమిషన్ నివేదిక ఖరారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇప్పటికే తప్పు చేసిన వారిని వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికిచ్చింది. దీనిపైన త్వరలోనే కేబినెట్ మీటింగ్లో చర్చించి అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నివేదిక ఆధారంగా చర్యలు తప్పవని మాజీ సీఎం కేసీఆర్ అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులిచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పాత్ర 100% నిర్వర్తిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారని విమర్శను మూటగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కనిపించకపోవడం ఆ వాదనలు మరింత బలపరుస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో కృష్ణా జలాల నీటి వాటాపై ఒకసారి నల్గొండలో బహిరంగ సభ, ఆ తర్వాత కరీంనగర్ సభ, ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు బస్సు యాత్ర, బడ్జెట్ సమావేశాల్లో ఒకసారి మాత్రమే కేసీఆర్ బయట కనిపించారు. మిగిలిన సమయమంతా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శ మూటగట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిపించుకోలేకపోయారని అంటున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా కేటీఆర్ బావమర్ది పాకాల రాజు ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ అయింది.
పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, కెసినో కాయిన్స్ బయటపడడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ కేసులో కేటీఆర్ బామర్ది పోలీసుల విచారణకు సైతం హాజరయ్యారు. దీంతో మూలిగెనక మీద తాటిపండు పడినట్లుగా ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న గులాబీ పార్టీకి ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ మరింత తలనొప్పులు తెచ్చిందని అభిప్రాయపడుతున్నారట. అసలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ ని ఓవైసీ వ్యాఖ్యలు మరింత కలవరపెడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ ఆధారాలను బయటపెడితే కారు పార్టీ పరిస్థితి ఏంటని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఓవైసీ బీఆర్ఎస్ జాతకాన్ని బయటపెట్టాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.